హలో ఫ్రెండ్స్. ప్రశాంత్ మెల్ల తాళి కట్టిపోతుండగా జానకి ఆపి అప్పుడు రఘురామ్‌కి చెప్తుంది. ఏవండీ, వీడు చేసిన తప్పులన్నీ తన నెత్తి మీద వేసుకొని ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడండి శౌర్య అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు ఆయన నమ్మకపోతే ప్రశాంత్ వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఈ మూర్ఖుడి గురించి వదిన గారు చెప్పే ప్రతి ఒక్క మాట నిజమన్నయ్య. వీడు రామలక్ష్మణుల తాళి కట్టడం కాదు కదా, తన నీడని తాకే అర్హత కూడా వీడికి లేదు అని చెప్తుంది. అప్పుడు రఘురామ్ కాళ్ళతో తన్ని ప్రశాంత్ని పోలీసులను పిలిపించి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసులు వచ్చి ప్రశాంత్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రఘురామ్ తను ప్రేమగా తనని పట్టుకొని, అమ్మ వెళ్ళి నీ శౌర్యని కాపాడుకోమ్మా అంటే, రామలక్ష్మి కూడా ఏడుస్తూ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటే, వెళ్ళమ్మా వెళ్ళి నీ శౌర్యని కాపాడుకో అని చెప్తాడు. అప్పుడు రామలక్ష్మి పరిగెత్తుకుంటా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరి రామలక్ష్మి శౌర్యని కాపాడుతుందా, ఏం జరుగుతుందా అన్నది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.